I don't need nobody else. I got you, and you got me too. You can ride out all the blue. I wanna do what you want to. Hello guys, good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more flawless Friday. Actually last time నేను రెస్టారెంట్ హాల్ చేశాను. ఎంతమందికి గుర్తుందో లేదో, ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే అది కుర్తీ హాల్స్ మీద చేశాను అనమాట, కుర్తీ సెట్స్. అది చూడండి. అండ్ ఈ వీడియో మొత్తం అంతా సంగీత్ అవుట్ఫిట్స్, తర్వాత మెహందీకి, పెళ్ళికి, రిసెప్షన్కి ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు గెస్ట్ లాగా వెళ్తున్నారు అనుకోండి, ఇంకా బాగా సెట్ అవుతాయి. నాకు అప్పుడు క్వాలిటీ బాగా నచ్చి మళ్ళీ ఇంకొక 6 అవుట్ఫిట్స్ అట్లా ఆర్డర్ చేసుకున్నాను అనమాట రెస్టారెంట్ నుంచి. క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంటుంది, దాంట్లో మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెప్పాను కదా నేను కూడా కొన్ని అకేషన్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పేసి, అందుకు ఈసారి మొత్తం అన్ని డిఫరెంట్గానే ట్రై చేశాను. మ్యాక్సిమం అన్ని డిఫరెంట్గానే ట్రై చేశాను అనమాట. కుర్తీ సెట్స్ అయితే నాకు తెలిసి ఒక్కటి ఉన్నట్టు ఉంది అంతే. మిగతావన్నీ కొంచెం ఏమంటారు, సల్వార్ సూట్స్, తర్వాత కొంచెం షార్ట్ టాప్స్, కింద లెహెంగా లాగా వచ్చేది, అట్లా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను నేను. ఇంకా లెహెంగాస్ దేంట్లో బాగుంటాయి ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఫస్ట్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసేసుకోవాలమ్మా. సో అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి మర్చిపోకుండా. సో దట్ నేను ఎప్పుడు బ్లాగ్ కానీ ఇలా ఇంట్రెస్టింగ్ హాల్స్ కానీ పోస్ట్ చేసినా మీ వరకు వచ్చేస్తాయి. సో జూహిత్ ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకుంది అని చాలా మెంబర్స్కి ఉండొచ్చు. ఈ హాల్లో ఏది నేను మమ్మీ సజెషన్ తీసుకోలేదనమాట, మొత్తం అన్ని మనమే సెలెక్ట్ చేసుకున్నాము. సో మనం ఫస్ట్ అవుట్ఫిట్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కాబట్టి నేను బ్లాక్ దగ్గర నుండే స్టార్ట్ చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సెట్. మీరేంటి అక్క ట్యాగులు కట్ చేయలేదు, మళ్ళీ వెనక్కి పంపించేస్తారా అనకండి. బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే వాళ్ళందరికీ తెలిసి నేను డ్రెస్సెస్ వేస్తూనే ఉంటాను అని చెప్పేసి, కావాలంటే ఇది మేము ఇద్దరే పీకేస్తాను. నేను పీకేయడం మర్చిపోయింటాను అంతే, మళ్ళీ రిటర్న్ పెట్టడానికి ఏం కాదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇది ప్రింటెడ్ అనమాట, చాలా మంచి ప్రింట్ ఉంది. అండ్ నేను తీసుకున్న ఈ అన్ని డ్రెస్సెస్లో నా సైజ్ వచ్చేసి మీడియం అండి. సో అంటే మళ్ళీ చెప్పడం మర్చిపోతూ ఉంటాను కాబట్టి ఫస్ట్లోనే చెప్పేస్తున్నా, ఐ మీన్ ద సైజ్ మీడియం. మీడియం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నాకు. సో ఇది బ్లాక్ అండ్ గోల్డ్ డీటెయిలింగ్తో మంచి ప్రింటెడ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కొంచెం బోట్ నెక్ టైప్స్ వస్తుంది అనమాట, ఇట్లా కొంచెం పైకే ఉంటుంది, మనకు నెక్ లైన్ దగ్గరకు ఉంటుంది. అండ్ ఇది నీ లెంత్ అనమాట, మనకు మొత్తం డ్రెస్ అంతా ఒకటే ఈక్వలే వస్తుంది. అండ్ కింద మనకు చిన్న బార్డర్ ఇచ్చారు, ఆ చిన్న బార్డర్కి ప్రింటెడ్ వర్క్ వచ్చింది. నాకు తెలిసి ఇది కాటన్ కుర్తా అనుకుంటా, కుర్తా కాదు ఇది. కింద ప్లాజోస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇట్స్ నాట్ ఏ కుర్తా, సహారా అంటారా, షహారా సంథింగ్ ఏదో పిలుస్తారు కదా, అట్లా అనమాట. సో ముందు ఇవి ట్రెండింగ్ కదా, అంటే ఇక్కడ వరకు కొంచెం టైట్ వచ్చి కింద అంతా ఇట్లా బబ్లీగా వచ్చేటివన్నీ మనకు రెట్రో స్టైల్లో ఉందన్నమాట. ఈ డ్రెస్ నేను వేసుకుంటాను కదా, అప్పుడు ప్యారలల్గా వీడియో మీకు కనిపిస్తూ ఉంటుంది, చూసేయండి. ద మెటీరియల్ ఈజ్ అమేజింగ్, క్వాలిటీ ఈజ్ ఆల్సో అమేజింగ్. అసలు పట్టుకుంటుంటే ఆ వెయిట్లోనే అర్థమైపోతుంది అనమాట నాకు. అండ్ ఈ డ్రెస్ అయితే మమ్మీకి నాకు చాలా బాగా నచ్చింది. మమ్మీ చెప్తుంది, మనం తిరుపతికి వెళ్తున్నాం కదా, నువ్వు పెట్టుకోవాల్సిందే ఇది అని చెప్పేసి. నాకు తెలిసి లీక్ చేసేసినాను తిరుపతికి వెళ్తున్నాను అని చెప్పేసి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఎప్పటికైనా తెలిసేదే కదా. సో ఇది ఫస్ట్ అనమాట. దీంతో పాటు మనకు దుపట్టా కూడా వచ్చింది, ఎందుకంటే కొంతమంది దుపట్టా వేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నాకుంటే ఇష్టం అనమాట. అంటే ఏదైనా డ్రెస్ నచ్చితే దాంతోపాటు దుపట్టా వచ్చింది అనుకోండి, అది ఇంకో స్పెషల్ బెనిఫిట్ నాకు. సో ఇది ఇట్లా కనిపిస్తుంది. సో దుపట్టా గురించి పెద్ద ఏం లేదు, నార్మల్ మిడిల్లో అంత ప్లెయిన్ వచ్చేసి, అటు సైడ్ బార్డర్ ఇటు సైడ్ బార్డర్ సేమ్ ప్రింటెడ్, మొత్తం టాప్ లాగే సీక్వెన్స్లో మంచి ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. అవుట్ఫిట్ నెంబర్ 2, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ ఇది షార్ట్ టాప్ అనమాట, మనకు థైస్ దగ్గర వరకు వస్తుంది, అబోవ్ నీ లెంత్ వస్తుంది అనమాట ఇది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇంతే ఉందన్నమాట లెంత్, చాలా నేను వేసుకున్నాను కదా అప్పుడు అర్థమవుతుంది. అండ్ కమింగ్ ఫర్ ద నెక్, నాకు వీనెక్ నెక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. దీంట్లో హైలైట్ పాయింట్ వచ్చేసి అది కాదు, నేను ఇట్లా బెల్ట్ ఉండేటివి చాలా మెంబర్స్ వాడడం చూసాను. ఫస్ట్ టైం నేను బెల్ట్ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఈ టాప్ యాక్చువల్లీ కలర్ కూడా చాలా బాగుంది కదా. ఈ కలర్ మ్యాచింగ్ కాదు, ఇది కొంచెం పింక్ ఫ్యామిలీ సైడ్ వస్తుంది, ఇది మెరూన్ ఫ్యామిలీ సైడ్ వస్తుంది. సో మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు కాబట్టి నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. సో దీనికి కూడా ట్యాగ్ మీ ముందరే వీకేస్తున్నాను, ఓకేనా. సో ఇది 3/4 హ్యాండ్స్ అనమాట దీనికి. ఈ హ్యాండ్స్ దగ్గర బార్డర్ మరీ డిఫరెంట్గా ఇచ్చేసారు, ఇట్లా మనకు స్ట్రైప్డ్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవి కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉన్నాయి. ముందు అయితే మొత్తం అన్ని పీకేసేదాన్ని, ఇప్పుడు అన్నిటికీ అవే వస్తున్నాయి కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇదనమాట టాప్. అండ్ కింద బాటమ్స్ వచ్చేసరికి చాలా మంచి ఇది ప్లాజో సెట్, కాకపోతే ఇది నార్మల్ ప్లాజో లాగా లేదనమాట,
చాలా బ్యాగీగా ఉందన్నమాట. లుక్ ఎట్ దిస్ నా 2 కాళ్ళు దీంట్లోనే పట్టేలా ఉన్నాయి, అంత పెద్దగా ఉంది. సో ప్లాజో కూడా ప్లెయిన్ కాకుండా మనకు రన్నింగ్ బార్డర్ ఇట్లా ఇచ్చారనమాట గోల్డ్ కలర్తో. సో ఇది ఎలాస్టిక్ బాగానే ఉంటుంది కాబట్టి మెటీరియల్ బాగా స్ట్రెచబుల్లే, సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇది అయిపోయిన తర్వాత దీనికి దుప్పట్టా అయితే ఏం లేదండి, మనకి ఇట్లా బెల్ట్ ఇచ్చారు. బెల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారనమాట. అంటే మరీ ప్లెయిన్ ఉన్నా కూడా వెనకాల నుండి చూడడానికి అంత బాగోదు కదా, సో ఇది ఇచ్చారు. సో చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవి కూడా మంచి క్వాలిటీ ఉంది. సో ఐ లైక్ దిస్ డ్రెస్ వెరీ మచ్. చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. కాకపోతే దాంతో ఇలా పోనీ వేసుకొని నీట్గా జ్యువెలరీ పెట్టుకొని ఇంకా మంచిగా రెడీ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా. అది అయిపోయిన తర్వాత ద ఓన్లీ కుర్తీ సెట్, ఈ హాల్ మొత్తానికి ఓన్లీ కుర్తీ సెట్ నా దగ్గర ఉన్నది ఏంటంటే ఇదన్నమాట. లుక్ ఎట్ ది ప్రింట్ గైస్, ఎంత బాగుంది కదా. నాకు ఈ ప్యాంట్ ప్రింట్ తర్వాత దుపట్టా ప్రింట్ వల్లే నేను దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. అంటే టాప్ కూడా బాగుంది. బ్లాక్, ఆబ్వియస్లీ బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్. చాలా మెంబర్స్ ఫంక్షన్స్కి బ్లాక్ వేయకూడదు అంటారు, కానీ నాకు పర్సనల్లీ చాలా ఇష్టం అనమాట. చూడడానికి ఫొటోస్కి అంతా చాలా బాగా కనిపిస్తుంది. మీరే చెప్పండి, మనకు కంఫర్ట్ ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి. నార్మల్ మంచిది కాదు, మనం అనుకుంటే మన మనసులో మంచి ఉంటే మంచి జరుగుతుంది అన్న ఫీలింగ్. డ్రెస్సెస్ వల్ల ఏమి రాదు ఏమి పోదు అనుకుంటాను నేను. సో ఇదన్నమాట డ్రెస్. ఈ సీక్వెల్ ఉంది కదా మొత్తం అంతా, ఇది నీలెన్ కంటే కిందికి వస్తుంది డ్రెస్. సో ఇక్కడ హ్యాండ్స్ బార్డర్ దగ్గర, తర్వాత కింద ఇక్కడ లోయర్ బాడీ దగ్గర సేమ్ లోయర్ బాడీ అంట, ఐ మీన్ నీలెన్ దగ్గర వస్తుంది కదా బార్డర్. ఈ రెండు సేమ్ ఇచ్చారనమాట. మొత్తం ప్లెయిన్, మొత్తం అంతా ప్లెయిన్. హ్యాండ్స్ దగ్గర తర్వాత కింద బాటమ్స్ వరకు ప్లెయిన్ ఇచ్చేసారు. అండ్ కమింగ్ ఫర్ దిస్, ఇది హైలైట్ అనమాట. మొత్తం ప్రింటెడ్ ప్లాజోనే ఇచ్చారు దీనికి, అందుకే చాలా మంచిగా ఎలివేట్ అయిందనమాట లుక్ అనేది. కాకపోతే ఇది కొంచెం నాకు హిప్స్ దగ్గర టైట్ ఉంది, మిగతా డ్రెస్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఈ డ్రెస్ తీసుకుంటే వాళ్ళు పర్టికులర్గా ఒక సైజ్ పెద్ద తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు లోయర్ బాడీ పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే మీరు డెఫినెట్గా మీడియం సైజే తీసుకోండి, అంటే నా వెయిట్లో ఉండేవాళ్ళు. మా మమ్మీకి ఇలాంటి ప్రింట్స్ అంటే చాలా ఇష్టం, శారీస్ కోసం కూడా వెతుకుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేను శారీస్ ట్రై చేయాలో చెప్పండి. ఎప్పుడు నేను శారీస్ ట్రై చేయలేదు కదా, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేయమంటే డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ ద దుప్పట్టా. చెప్పాను కదా కింద ప్లాజోస్ అండ్ ఈ దుప్పట్టా సేమ్ సీక్వెల్లో వచ్చాయి కాబట్టి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఐ లవ్ దిస్. ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. యాక్చువల్లీ నేను గుడికి అట్లా ఇక్కడ కాదు, మామూలుగా దర్శనాలకు అట్లా వెళ్ళేటప్పుడు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో అప్పుడు కావాలంటే పేరప్ చేసుకుంటాను. నాకు తెలిసి ఇది 4th డ్రెస్ అనుకుంటా. ఇది మా మమ్మీకి పిచ్చగా నచ్చింది, చాలా బాగా నచ్చిందంట. అన్నిట్లోకి ఇదే బాగుంటుంది అని చెప్తుంది. ట్యాగులు అని గుర్తు చేస్తారు కాబట్టి ఈరోజు మీ ముందరే ట్యాగులు దిగాలని ఫిక్స్ అయ్యి మొత్తం వీకేస్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద డ్రెస్. ఇది ఏ లైన్ డ్రెస్ అనమాట. కింద ప్యాంట్స్ లాంటివి ఏం లేవు, కావాలంటే మీరు బ్లాక్ ప్యాంట్ వేసుకోవచ్చు. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ నన్ను అడిగితే చూడడం కంటే నేను వేసుకున్నప్పుడు ఇంకా బాగా కనిపించింది. అంటే ఇది నేను లిటరలీ మాకు తెలిసిన వాళ్ళ, మేము రిసెప్షన్కి పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. రిసెప్షన్కి వేసుకుందామా చిన్నగా సింపుల్ డైమండ్ ఏదైనా వేసేసుకుంటే అంత మంచిగా కనిపిస్తుంది అనమాట నేను వేసుకున్నప్పుడు. సో దిస్ ఇస్ ద వన్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. చాలా మంచి కాంబినేషన్. అండ్ కింద ఇది ఉంది కదా ఈ లెహంగా టైప్ డేరా అంటారు అనుకుంటా దీన్ని. సో ఈ కింద చోళీ కూడా చాలా ఏమంటారు పెద్దగా ఉంది. అసలు ఇట్లా తిరుగుతుంటే రొటేషన్ బాగా ఎంత వెయిట్ ఉంది తెలుసా. అంటే మెటీరియల్ బాగా యూజ్ చేశారనమాట. అంటే ప్రైస్ ఉన్నప్పటికీ మనకు మెటీరియల్ చాలా మంచిగా యూజ్ చేయడంతో కంప్లీట్లీ వర్త్ ఇట్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, రిగ్రెట్ అయితే డెఫినెట్లీ ఫీల్ కాదు అని నా ఉద్దేశం అనమాట. అంత బాగుంది మెటీరియల్ కానీ ఏదైనా. అండ్ పైన మనకు టాప్ అంతా హ్యాండ్స్ ఇక్కడ కొంచెం బ్యాగీగా వస్తాయి. అండ్ ఇదంతా స్ట్రైప్డ్ ఇచ్చారు. కిందికి వచ్చేసరికి పోల్కా డాట్స్తో ఇట్లా ఎలివేట్ చేశారు. పోల్కా డాట్స్ కూడా కాదు, డైమండ్స్ లాగా ఇచ్చారనమాట. చాలా మంచిది. నాకైతే ఇది యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. సో కావాలని వాళ్ళు చెప్పాను కదా, బ్లాక్ లెగ్గిన్స్ కానీ, బ్లాక్ లెగ్గిన్సే సెట్ అవుతుంది, దాంట్లో ప్లాజా అస్సలు సెట్ అవ్వదు. ఎందుకంటే పైనంతా బ్యాగీగా ఉంటుంది కదా, కింద కూడా బ్యాగీగా ఉంటే అంతేం బాగుండదు అన్న ఫీలింగ్. దీంట్లో చాలా మటుకు డ్రెస్సెస్ అన్ని కొంచెం ఈసారి బోహో స్టైల్లో ఉన్నాయన్నమాట. సో ఆ బోహో స్టైల్లో ఉన్న డ్రెస్ ఇలాంటిది. యాక్చువల్లీ నేను ఇది 2 రీజన్స్కి తీసుకున్నాను అనమాట. ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయిపోయాను, నేను ఏంటబ్బా ఇది ఇలా ఉంది, ఎట్లా వేసుకోవాలి దీన్ని అని. జూలీ నేను ఇద్దరం కన్ఫ్యూజ్ అయ్యాం. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది బ్లౌజ్ కింద మనకు లెహెంగా లాగా ఇచ్చారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు దుప్పట్టా కావాలనుకుంటే నేను ఇందాక చూపించాను కదా కుర్తీ సెట్, ఆ కుర్తీ సెట్లో కూడా మీరు వేసుకోవచ్చు డెఫినెట్గా. సో ఇది బ్యాక్ హుక్ ఇచ్చేసి ఇట్లా ఇచ్చారు. ఇది కూడా సైజ్ మీడియమే అండి, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద వన్. హుక్స్లు కూడా ఎన్ని ఇచ్చారు చూడండి, చాలా మంచిగా స్టిచ్ చేశారు.
బేసికలీ ఈ హుక్ ఏమవుతుందంటే కొన్నిసార్లు సరిగ్గా స్టిచ్చింగ్ ఉండదు, ఇలా పీగేస్తూనే వెళ్ళిపోతుంది అనమాట. కానీ దీని స్టిచ్చింగ్ అయితే చాలా చాలా బాగుంది. నేను తీసుకున్న కుర్తీ సెట్ ప్రింట్ దీని ప్రింట్ సేమ్ అయిపోయింది అనమాట. కావాలంటే ఓన్ వేసుకోవచ్చు, కానీ నా సజెషన్లో ఓన్ వేసుకోవడం కంటే ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఓనీతో కూడా ట్రై చేశాను అనమాట, నాకైతే అసలు సెట్ అవ్వలేదు. బ్లౌజ్ అయితే కొంచెం లూజ్ ఉంది, బట్ ఆల్టరేషన్ చేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మరీ టైట్ ఉన్నా కూడా బాగోదు కదా, అందుకనమాట. సో ఇది కింద మనకు లెహెంగా అనమాట. చాలా చాలా బాగుంది. ఇట్లా కలర్వి నేను వేయడం చాలా తక్కువ, చెప్పా కదా ఈసారి మొత్తం అన్ని డిఫరెంట్గానే ట్రై చేశాను. బికాస్ ఎప్పుడు ఒకటే రకం వేసుకొని నాకైనా బోర్ కొడుతుంది కదా, అందుకనమాట. సో దీనికి కూడా మెటీరియల్ మంచిగా యూజ్ చేశారు కాబట్టి ఇంత వెయిట్ ఉంది, ప్లస్ మంచిగా గోల్ ఉంది కింద అంతా. నేను తిరిగాను అనమాట, దీంతో బ్లాగ్ వస్తుంది చూడండి, మిస్ అవ్వకుండా. ఇట్ విల్ బీ అ రియలీ ఫన్ బ్లాగ్. సో బ్లాగ్స్ మీ అందరూ డైలీ చూస్తున్నారు, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట. కష్టపడేదానికి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు పైన బ్లౌజ్ సీక్వల్, ఇక్కడ కింద సీక్వల్ సేమ్ ఇచ్చారు. అండ్ కమింగ్ ఫర్ ద డౌన్ పార్ట్ మనకు మెరూన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇచ్చారనమాట. ఎంత డిఫరెంట్ కాంబినేషన్ కదా ఇది. అంటే చూడడానికి ఎలా ఉందో ఏమో కానీ మీరే చెప్పాలి, నాకైతే బాగా నచ్చింది. అండ్ దీనికి కూడా గోల్డ్ కలర్ దాంతో పోల్కా డాట్స్ ఇచ్చారు కాబట్టి మంచిగా ఎలివేట్ అయింది. అండ్ కమింగ్ ఫర్ ద బాటమ్, ఈ బాటమ్ నేను చెప్పాను కదా ఇవి ఇప్పుడు స్టైల్ అయినట్టున్నాయి అని చెప్పేసి, సో అందుకు ఇట్లా ఇస్తున్నారనమాట గోల్డ్ కలర్ దాంట్లో. మ్యాక్సిమం నేను అన్ని డ్రెస్సెస్ ఇప్పుడు చూస్తున్నాను కదా ట్రెండింగ్ ఏమవుతున్నాయి ఏంటి అని, మ్యాక్సిమం అన్ని వాటికి అదే సీక్వెల్ ఇస్తున్నారనమాట, గోల్డ్ సీక్వెల్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది అనుకుంటా, ముందు మనం పీకేసే వాళ్ళం కదా శారీస్కి ఇవేంటి అట్లా బార్డర్స్ ఇస్తుంటే, కానీ ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుండే. ఎప్పుడైనా అంతే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ట్రెండ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఫైనల్ డ్రెస్ ఇది ఎలా ఉందో పర్టికులర్గా మీరు నాకు చెప్పాల్సిందే అనమాట. మా మమ్మీకి యావరేజ్ అనిపించిందంట, కానీ నాకైతే బాగా నచ్చింది పర్టికులర్గా. ఎందుకంటే కలర్ చాలా క్యూట్గా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ కెమెరాకి చాలా బాగా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద అవుట్ఫిట్. ఇది కూడా అంతే, షార్ట్ టాప్ అండి. అండ్ కింద ప్లెయిన్ పెలాజోస్, కింద సేమ్ బార్డర్ వచ్చేసి ఇదే గోల్డ్ డీటెయిలింగ్ బార్డర్ ఇచ్చారు. పైన మంచి ప్రింటెడ్ మెటీరియల్ వచ్చింది. సో ఈ ప్రింటెడ్ మొత్తం గోల్డ్ డీటెయిలింగ్తోనే ప్రింటెడ్ వచ్చింది అనమాట. నేను ఇంకొకటి, ఇది ఓనీ ఒకటే కొంచెం పెద్దగా వచ్చింటే బాగుండేమో అనిపించింది. ఓనీ చాలా చిన్నగా అయిపోయింది. మేబీ నేను ఈ స్కార్ఫ్ లాగా వేసుకోవాలనుకుంటున్నాను, నా గెస్ కరెక్ట్ అయినంత వరకు. దీనికి కూడా బాగానే ఇచ్చారు, వర్క్ అంతా బాగా డీటెయిలింగ్ బాగా యాడ్ చేశారు. కానీ కలర్ ఇంకొంచెం బ్రైట్ ఉండి, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా దుప్పట్టా లెంత్ ఇంకొంచెం పెద్దగా, అంటే నేను వేసుకోవడానికి ఇంకా కంఫర్టబుల్గా ఉండేది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం హైట్ కదా, కొంచెం ప్రతి హాల్ వీడియోలో చెప్తూనే ఉంటాను మనం హైట్ కదా, ఓనీ పెద్దగా ఉండాలి అని అంత ఇంపార్టెన్స్ ఇస్తానమాట నేను వేసుకుంటే దుప్పటాస్కి. అయితే దుప్పట పెద్దగా ఉండాలి, లేకపోతే అసలు వేసుకోను ఆ కేటగిరీ అనమాట. ఇదైతే వేసుకోవడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు, మరీ ఇంతే ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ మై హాల్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఏది మీకు బాగా నచ్చిన డ్రెస్ అయితే కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చెప్పాను కదా ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నాకు తెలిసి నేను కొన్న ప్రతిసారి నాకు ఏదో కూపన్ కోడ్ వస్తుందో ఏదో మరి నాకు గుర్తులేదండి సరిగ్గా. ఒకవేళ ఏదైనా నా దగ్గర ఉంది అనుకుంటే, అంటే ఇంత కొంటే ఇది వస్తుంది అని ఏదో ఉంటుంది. సో అలా ఏమైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే తిట్టుకోద్దండి, ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ హాల్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అక్కడ రెడ్ కలర్లో ఉంటుంది కదా, సో దాన్ని సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని హిట్ చేయండి. ఆల్ అని హిట్ చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఆల్ అని నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.